మరి అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడైతే పీడబ్ల్యూ గ్రౌండ్స్లో మరి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అక్కడ అంబేద్కర్ గారి పేరుకి సమానంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆవిష్కర్త పేరు కూడా మరి తాటికాయంత అక్షరాలతో తలెత్తి చూస్తే అంబేద్కర్ గారు కనపడతారు, కానీ మామూలుగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారని చెప్పి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక్కొక్క అక్షరం 15 అడుగుల అక్షరం అక్కడ రాసి పెట్టారు. ప్రపంచంలో ఎక్కడ ఇనాగ్రేట్ చేసిన ఎవరైతే విగ్రహం ఉందో వాళ్ళ పేరు పెద్ద పెద్ద అక్షరాల్లో ఉండొచ్చు, కానీ ఆవిష్కరించిన వారి పేరు అంతంత అక్షరాలు ఉండవు. ఆంధ్రదేశంలోనే కాదు, భారతదేశంలో కూడా అందరి చేత అత్యంత ఎక్కువగా ఆదరణ ఉన్న, గౌరవించబడే ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన ఎక్కువగా ప్రజలందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అందరూ కూడా అంబేద్కర్ గారిని ఓన్ చేసుకున్నారు. ఆయన బుద్ధిస్ట్ అయినప్పటికీ కూడా అన్ని మతాల వారు, హిందూ మతం వారు, క్రిస్టియన్ మతం వారు అందరూ కూడా దే యాక్సెప్టెడ్ అంబేద్కర్ యాజ్ ఎ టాల్ నేషనల్ లీడర్. సో అటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తాటి చెట్టు అంత, అంటే తాటికాయ అంత అంటాం రొటీన్, తాటి చెట్టు అంత అక్షరాలు మరి ఈయన రాసుకున్నాడు. కాబట్టి మరి అంబేద్కర్ గారి ప్రేమికులకి డెఫినెట్గా హర్ట్ అవుతారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. మరి అంతంత ఆవిష్కర్త పేరు చూసి మరి సడన్గా పేరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంతలాగా రాసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద కొందరు వ్యక్తులు దాడి చేసినట్టుగా మనం చూసాం. దాన్ని తనకు జరిగిన అవమానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగినట్టుగా మరి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం మరి ఆయన స్థాయికి, గతంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా మరి ఆయన స్థాయికి ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, పర్హాప్స్ వెరీ బ్యాడ్ టేస్ట్. మరి మీకు అవమానం జరిగితే మీ గురించి బాధపడండి. అరే నేను అంత కష్టపడి నేను కట్టించాను, తెలంగాణలో 110 కోట్లు అయింది, ఒక అడుగున్నర ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ 250 కోట్లు అయింది. అది ఎందుకైందో మనకు తెలియదు, ఆమె ఎట్లా ఉన్న తేడా ఉందని ఒకటి. బట్ మీ పేరు మీద, మీ అక్షరం మీద జాగా నా అన్న దాని మీద దాడి జరిగింది. మీ అక్షరాల మీద, కేవలం మీ అక్షరాల మీద దాడి జరిగితే ఆ మహానుభావుడి విగ్రహం మీద దాడి జరిగినట్టుగా సాక్షిలో పుంఖానుపుంఖాలుగా రాసేసి మరి అందరితో కూడా సమావేశాలు పెట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి వాళ్ళకి ఒక లేనిపోని కక్ష కలిగే విధంగా, ఎందుకంటే దున్నపోతు ఏమిందంటే దోణ కట్టే అనే రోజుల్లాగా తయారైంది ఈరోజు పరిస్థితి. మరి ఇవాళ మీరు బాధ్యతాయుతమైన మీడియా రంగంలో ఉన్నప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇలా చేస్తున్నారు, అంబేద్కర్ గారు ఆవిష్కర్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మరి కొన్ని పెద్ద అక్షరాలతో పేరు రాసుకుంటే మరి అంత మంచి పని చేసిన వ్యక్తి పేరును తీసేయటం సమంజసమా అని మీరు అడగాలి. కానీ మీ అక్షరం మీద, మీ పేరున్న అక్షరం మీద, మీ జా మీద, మీ గా మీద జరిగిన దాడిని మహానుభావుడి మీద దాడి జరిగినట్టుగా మాట్లాడటం ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ప్రజలకి క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం మీకే ఉంది. ప్రజల్ని ఇలా రెచ్చగొట్టి మరి అంబేద్కర్ గారి అభిమానులకి మనస్తాపం కలిగించే విధంగా మాట్లాడటం ఒక రకంగా హింసను ప్రేరేపించినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకుని నిజం మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా. సార్, జగన్ తీరుతో కొంతమంది వైసీపీ నేతలు వెనక్కి వెళ్ళిపోతున్నారు సార్, పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారండి. అవును, చాలా మొన్న 3 రోజులు మరి అతి సౌమ్యుడు. మామూలుగా ఆయన చాలా మందిని సౌమ్యుడు మంచివాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నిజంగా సౌమ్యుడు మంచివాడు ఆళ్ళ నాని గారు. మరి ఆళ్ళ నాని గారు కూడా రాజకీయాల నుంచే విరమించుకుంటాను నేను. నాకు రాజకీయాలు వద్దు, ఎందుకంటే ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక, స్థాయిలో నాయకులు ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక రాజకీయాల నుంచే మరి ఆయన తప్పుకోవటం. అలాగే ధర్మాన గారు మొన్న పెండు దొరబాబు ఆయన జనసేనలో చెప్పాడు, ఆయన పిఠాపురం. ఇలా ఒక్కొక్కళ్ళు మరి అక్కడ గుడ్ మార్నింగ్ ధర్మవరం కేతిరెడ్డి గారు ఆయన కూడా కొంచెం ఉన్నదంటే మొన్న ఆలస్యంగా నేను 4 ఏళ్ళ క్రితం మొదలెట్టాను, వీళ్ళు ఎన్నికయ్యాక మొదలెట్టాను. క్షవరం అయితే కానీ ఎవరు లేదన్నట్టు మరి ఆయన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన మొదలెట్టాడు. ఇలా ఎందరో ఇదే నేను అప్పుడు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారికి సిచ్యువేషన్ బాగోలేదు అని కొంచెం మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి తెలియకపోయినా ఈ భూకంపాలు వచ్చేటప్పుడు ఎలకలకి కుక్కలకి తెలుస్తుంది. చిలకలు అలాగా నేను ముందే చెప్పా, అరే నాయన ఇలా ఉంటే ఇలా పోతాం రా బాబు, మంచి చెప్తే నన్ను చంపాలని చూశారు. ఇది ఆ పవర్ ప్రయోగం, ఈ సునీల్ కుమార్ ప్రయోగాలన్నీ అలాంటివి డిస్క్వాలిఫై చేయాలి. నేను పిచ్చి పిచ్చి ఆశలన్నీ వేశాను. ఏదేమైనా ఇవాళ మరి నా మాట పెడదామని పెట్టారు, దానికి ఫలితం అనుభవిస్తున్నారు. మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదంలో ఇవాళ పార్టీ అసలు పార్టీ ఆఫీసే మంగళగిరిలో పక్కింట్లో పెట్టుకుని తాళాలు తీయట్లేదండి సార్, కొన్నిట్లు. అండ్ తర్వాత చాలా బిల్డింగ్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆగిపోయింది. సో ఒక స్తబ్దత మరి పార్టీ కార్యక్రమాల్లో నాయకుల్లో ఒక నిస్సత్వ వచ్చింది. సరే మనం ఏం చేస్తాం, చేసుకున్నప్పుడు తీసుకుని ఉంటారు, ఎవరు తీసుకుని ఒడిలో వాళ్ళే పడతారు. అది జరిగింది. బట్ మొత్తం ఖాళీ అయిపోయేలా ఉంది. మరి ఇప్పుడు రేపు అసెంబ్లీకి కూడా రాను, నాకు హోదా కావాల్సిందని మారం చేస్తారు. ఇంకా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా అనుమానాలు ప్రజలకు రావటం సహజం. చూద్దాం. మరి సరే, ఆ పార్టీ ఇప్పుడు మనం లేం కాబట్టి సూచనలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒక శాసనసభ్యుడిగా గతంలో నేను ఆయన కలిసినప్పుడు అసెంబ్లీలో ఏం చెప్తున్నాం, రావాలి, ప్రతిపక్ష నాయకుడు ఉండాలి అని. నిన్న అయ్యన్న పాత్రుడు గారు కూడా అవకాశం ఎందుకు ఇస్తాం అని కూడా ఆయన కూడా ఎక్కడో మాట్లాడటం జరిగింది. సరే, సమావేశాలు ఎప్పుడుంటాయో ఎప్పుడన్నా ఆయన వస్తాడేమో చూద్దాం. ఇక మనం ఉండే విషయానికి వస్తే, అనుకున్న పనులు ఈ మధ్యలో కాస్త తుఫాను వాతావరణం, ఈ వరదలు, ప్రతిరోజు 2-3 గంటల వర్షాలు, దీనివలన కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా